Very good evening to everyone. Welcome to Lakshya. In this video, we are going to discuss about CMA final IDT paper analysis, paper prediction, exam strategy. ఇన్ని పేర్లు ఉన్నాయి బట్ సింపుల్గా ఏంటమ్మా వీఆర్ గోయింగ్ టు అనలైజ్ టూ పాస్ట్ ఎగ్జామినేషన్ పేపర్స్ అండ్ వన్ ఎంక్యూపీ రీసెంట్ ఎంక్యూపీ. సో టూ పాస్ట్ ఎగ్జామినేషన్ పేపర్స్ ఏంటి, డిసెంబర్ 23 క్వశ్చన్ పేపర్ ఒకటి, జూన్ 24 క్వశ్చన్ పేపర్ ఒకటి, డిసెంబర్ 24 మోడల్ క్వశ్చన్ పేపర్ ఒకటి. అసలు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఏ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ చాప్టర్స్ మనం ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. అమ్మ ఈ పర్టిక్యులర్ పీడిఎఫ్ ఉంది కదా, ఈ పర్టిక్యులర్ పీడిఎఫ్ మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్లో ప్రొవైడ్ చేసి ఉంటారు, మీరు కావాలంటే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ స్టార్ట్. సో జనరల్గా మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎన్ని మార్క్స్కి సార్? 100 మార్క్స్. ఈ 100 మార్క్స్లో మనకి 2 సెక్షన్స్ ఉంటాయి కదా, ఏంటి? 30 మార్క్స్ ఎంసీక్యూస్, 70 మార్క్స్ డిస్క్రిప్టివ్. మనకి ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్ 98 మార్క్స్కి ఇస్తారు. ఇట్ కంప్రైజ్ ఆఫ్ 14 క్వశ్చన్స్, whereas we need to attempt for 70 marks అంటే 10 questions attempt చేయాలి. ఈ వీడియోలో we are going to discuss about these 14 questions only. ఓకేనా? ఎన్ని క్వశ్చన్స్ సార్? 14 క్వశ్చన్స్. ఏ అటెంప్ట్లో క్వశ్చన్ దేని నుంచి అడిగారో చూద్దాం మనం. ఫస్ట్ టాపిక్ ఏంటి సార్? సార్ సప్లై అనే చాప్టర్ చూడగానే ఇది ఇంటర్ టాపిక్ కదా, ఫైనల్లో పెద్దగా వెయిటేజ్ ఉండదని మేబీ మీరు అనుకోవచ్చు. బట్ మీరు చూస్తే when it comes to December 23 క్వశ్చన్ పేపర్ సప్లై మీద 14 మార్క్స్కి క్వశ్చన్ అడిగారు. ఎన్ని మార్క్స్ సార్? 14 మార్క్స్. అంటే 2 క్వశ్చన్స్ అడిగారు, 7 మార్క్స్ అండ్ 7 మార్క్స్. అండ్ జూన్ 24లో కూడా 14 మార్క్స్కి క్వశ్చన్, అండ్ డిసెంబర్ 24 ఎంక్యూపీలో మాత్రం 7 మార్క్స్కి అడిగారు. అంటే ఎగ్జామినేషన్లో సప్లై మీద ఎన్ని మార్క్స్కి క్వశ్చన్ వస్తుంది సార్? యావరేజ్గా 14 మార్క్స్కి క్వశ్చన్ వస్తుంది. సో సప్లై ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ అస్. సార్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు? అన్ని కొత్త క్వశ్చన్స్ అడుగుతున్నారా, డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారా? నో అమ్మా, ఇన్ ఆల్ ద కేసెస్ సప్లై మీద అడిగిన క్వశ్చన్ చాలా సింపుల్గా ఉంటుంది అమ్మా. దే ఆస్క్ us అబౌట్ ద కాంపోజిట్ సప్లై అండ్ మిక్స్డ్ సప్లై, రిలేటెడ్ పర్సన్స్ అండ్ డిస్టింక్ట్ పర్సన్స్. ఈ 4 మీద అడుగుతున్నారమ్మా క్వశ్చన్స్. వేటి మీద సార్? కాంపోజిట్ సప్లై, మిక్స్డ్ సప్లై, రిలేటెడ్ పర్సన్స్ అండ్ డిస్టింక్ట్ పర్సన్స్. వీటి మీద లాస్ట్ 2 అటెంప్ట్స్ అండ్ రీసెంట్ ఎంక్యూపీలో క్వశ్చన్స్ వచ్చినాయి. సో నెక్స్ట్ ఏంటి సార్? టైమ్ ఆఫ్ సప్లై. మరి టైమ్ ఆఫ్ సప్లైలో ఒకే ఒక క్వశ్చన్ వచ్చింది జూన్ 24 అటెంప్ట్లో. ఫర్ హౌ మెనీ మార్క్స్? 7 మార్క్స్. వీ నీడ్ టు డిటర్మైన్ వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై. నెక్స్ట్ ఏంటి సార్? ప్లేస్ ఆఫ్ సప్లై. ప్లేస్ ఆఫ్ సప్లై జూన్ 24లో ఒక్క క్వశ్చన్ కూడా అడగలేరు, బట్ ఎంక్యూపీలో మాత్రం 7 మార్క్స్కి అడిగారు. డిసెంబర్లో కూడా ఎన్ని మార్క్స్కి అడిగారమ్మా? 7 మార్క్స్కి అడిగారు. ఈ అటెంప్ట్ ఎగ్జామినేషన్లో ప్లేస్ ఆఫ్ సప్లై మీద క్వశ్చన్ రావడానికి చాలా ఛాన్స్ ఉంది. సో చదువుకొని వెళ్ళండి. ఏంటమ్మా టాపిక్? ప్లేస్ ఆఫ్ సప్లై. ప్లేస్ ఆఫ్ సప్లై అటెంప్ట్ చేయడం చాలా ఈజీ. నెక్స్ట్ వాల్యుయేషన్ అండర్ జిఎస్టీ. ఎంక్యూపీలో 14 మార్క్స్, జూన్ 24లో 7 మార్క్స్ అండ్ డిసెంబర్ 23లో 7 + 7 14 మార్క్స్ అడిగారు. సో వాల్యుయేషన్ అగైన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాప్టర్. సార్ వాల్యుయేషన్లో మీరు గుర్తుపెట్టుకోండి సార్, స్పెషల్ రేట్స్ ఉంటాయి. వాల్యుయేషన్లో ఏముంటాయి సార్? మనకి స్పెషల్ రేట్స్. ఎగ్జాంపుల్ మనకి ఎయిర్ ట్రావెల్ అవ్వచ్చు, మనీ చేంజింగ్ అవ్వచ్చు, వీటి మీద స్పెషల్ రేట్స్ మనకి ఇచ్చుంటారు. అవి చూసుకొని వెళ్ళండి సార్, దాని మీద పక్కా క్వశ్చన్ వచ్చే స్కోప్ ఉంది. బికాస్ రీసెంట్గా చాలాసార్లు దాని మీద క్వశ్చన్స్ అడిగారు. సో జనరల్ వాల్యుయేషన్ చెక్ చేసుకోండి. ఆ వాల్యుయేషన్తో పాటు ఏం చెక్ చేసుకుంటారు సార్? స్పెషల్ రేట్స్ అన్నీ చదువుకొని వెళ్ళండి. స్పెషల్ రేట్స్ వస్తే చాలా సింపుల్గా మనం ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు, ప్రొవైడెడ్ మీకు గుర్తుంటే. సో వాల్యుయేషన్లో మనం దేని మీద ఫోకస్ చేయాలి సార్? వాల్యుయేషన్లో వీ నీడ్ టు ఫోకస్ మోర్ ఆన్ స్పెషల్ రేట్స్. ఆఫ్టర్ వాల్యుయేషన్ ఎగ్జామ్షన్స్. ఎగ్జామ్షన్స్ మీద ఇంతవరకు క్వశ్చన్ అడిగలేదు, బట్ మన ఎంక్యూపీలో మాత్రం ఒక 7 మార్క్స్ క్వశ్చన్ అడిగారు. సో ఎగ్జామ్షన్స్ మీద క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఐటీసీ. ఐటీసీ మీద పెద్ద డిఫికల్ట్ క్వశ్చన్ అయితే ఇంతవరకు ఏం అడగలేదు. 7 మార్క్స్ అండ్ 14 మార్క్స్ ఐటీసీ నుంచి వచ్చినాయి. బట్ వేరేస్ ఐటీసీ మీద కంప్యూటేషన్ ఆఫ్ ఐటీసీ ఆర్ అపోర్షన్మెంట్ ఆఫ్ కామన్ క్రెడిట్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, కానీ డిఫికల్ట్ క్వశ్చన్స్ అయితే ఐటీసీ మీద ఇంతవరకు రాలేదు. ఓకేనా? నెక్స్ట్ కంప్యూటేషన్ ఆఫ్ జిఎస్టీ. సార్ అగైన్ కంప్యూటేషన్ ఆఫ్ జిఎస్టీ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. మీకు ఆర్సిఎం అండ్ ఎగ్జెంప్షన్స్ మీద
జనరల్గా లాస్ట్ 2 అటెంప్ట్స్లో డైరెక్ట్ క్వశ్చన్ రాలేదు. ఈ కంప్యూటేషన్ ఆఫ్ జిఎస్టీలో అడ్జస్ట్మెంట్స్ కింద ఇచ్చారు ఏం సార్, ఆర్సిఎం అండ్ ఎగ్జామ్షన్స్. సో వీ నీడ్ టు ఐడెంటిఫై ద టోటల్ వాల్యూ. ఆ వాల్యూ మీద మనం ఏం చేయాలి సార్, వీ నీడ్ టు అప్లై ద జిఎస్టీ రేట్. ఏమైనా ఇన్పుట్ ఉంటే అది ఏం చేయాలి, ఇన్పుట్ని అడ్జస్ట్ చేయాలి. నెట్ అమౌంట్ పేయబుల్ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఎక్కడ సార్, కంప్యూటేషన్ మీద. సో కంప్యూటేషన్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాప్టర్స్. 7 మార్క్స్, 14 మార్క్స్ అండ్ 7 మార్క్స్ ఎగ్జామ్లో వచ్చింది. అట్ ద సేమ్ టైం జిఎస్టీ రిటర్న్స్ కూడా 7 మార్క్స్ అండ్ 14 మార్క్స్ వచ్చినాయి. 3B GSTR1 అవి చెక్ చేసుకొని వెళ్ళండి. డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ ఇంతవరకు ఎగ్జామ్లో క్వశ్చన్ అడగలేదు, బట్ రీసెంట్గా ఎంక్యూపీలో ఒక క్వశ్చన్ అడిగారు అంతే. అమ్మా ఈవే బిల్ అగైన్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాప్టర్. వీ నీడ్ టు ఫోకస్ ఆన్, వీ కెన్ ఎక్స్పెక్ట్ 1 క్వశ్చన్ ఫ్రమ్ ఈవే బిల్ ఆల్సో. అండ్ TDS ఎస్, TDS మీద క్వశ్చన్ ఎలా వస్తుందంటే, who are required to pay, who are not required, what are the consequences of not following, వీటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి ఏంటమ్మా, TDS అండ్ TCS మీద. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద GST పోర్షన్. దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు వాట్, GST పోర్షన్. అమ్మ ఇక్కడ కాంపోజిషన్ సప్లై మీద ఇంతవరకు ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు, బట్ ఈ అటెంప్ట్లో మేబీ కాంపోజిషన్ మీద ఒక క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంది. ఒక్కసారి చదువుకొని వెళ్ళండి ఆ చాప్టర్ కూడా. సో మీరు ఎలా ప్రిపేర్ అయినా కూడా ఫస్ట్ ఈ వెయిటేజ్ని బేస్ చేసుకొని, ఈ ప్యాటర్న్ని బేస్ చేసుకొని మీరు ప్రయారిటైజ్ చేసుకొని, బికాస్ ఎగ్జామినేషన్కి మనకి ఇంకా జస్ట్ 15 days టైం ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటమ్మా, కస్టమ్స్. సార్ కస్టమ్స్ కేసులో మేము ఐడెంటిఫై చేసింది బ్యాగేజ్ వాల్యుయేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఏరియాస్. సో వాల్యుయేషన్ చూసుకోండి, అట్ ద సేమ్ టైం బ్యాగేజ్ చూసుకోండి. ఈ రెండింటి మీద క్వశ్చన్ జనరల్లీ రావడానికి స్కోప్ ఎక్కువ ఉంది. ఒకవేళ రాకపోతే మాత్రం అసెస్మెంట్లో ప్రొవిజనల్ అసెస్మెంట్ చూసుకోండి, డ్యూటీ డ్రాబ్యాక్ చూసుకోండి, ఆ తర్వాత ఏంటమ్మా ట్రేడ్ ఫెసిలిటేషన్ మెజర్స్ చూసుకోండి. బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ దే ఆర్ ఆస్కింగ్ ఫ్రమ్ వాల్యుయేషన్. ఇఫ్ నాట్ వాల్యుయేషన్ దే ఆర్ ఆస్కింగ్ ఫ్రమ్ వాట్, బ్యాగేజ్. అసెస్మెంట్లో ఒకసారి ప్రొవిజనల్ అసెస్మెంట్ చెక్ చేసుకొని వెళ్ళండి. అండ్ FTP దట్ ఈస్ కంపల్సరీ క్వశ్చన్, 7+7 క్వశ్చన్ పక్కా వస్తుంది. రీసెంట్ ఎగ్జామినేషన్స్లో అడిగారు, బట్ MQPలో మాత్రం ఏం అడగలేదు. ఎందుకు అడగలేదు తెలియదు, కానీ ఎగ్జామినేషన్లో డెఫినెట్లీ FTP నుంచి దే మస్ట్ బి ఏ క్వశ్చన్ దట్ ఈస్ ఫర్ 7 మార్క్స్ అండ్ 7 మార్క్స్, అంటే 14 మార్క్స్ FTP నుంచి పక్కా. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ చాప్టర్స్ విచ్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్. ఓకేనా. సో ఈవే బిల్ మీద మాత్రం ఈవే బిల్ జనరేషన్ ఫెసిలిటీ, హూ షుడ్ ఇష్యూ ఈవే బిల్, హూ షుడ్ జనరేట్ ఈవే బిల్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. కంప్యూటేషన్ మీద మీకు ఆల్రెడీ చెప్పాను. ఏదమ్మా కంప్యూటేషన్ మీద మనం చూసుకోవాల్సింది, ఇట్ ఇంక్లూడ్స్ ఎగ్జామ్షన్స్ అండ్ ఆర్సిఎం. సో ఇక్కడ ఎగ్జామ్షన్స్ అండ్ ఆర్సిఎం లేదు కదా అని ఇగ్నోర్ చేసి వెళ్ళకండి. కంప్యూటేషన్లో అడ్జస్ట్మెంట్ కింద అడుగుతారు. అండ్ అగైన్ వాల్యుయేషన్ కేసులో మీకు చెప్పాను, స్పెషల్ రేట్స్ చూసుకొని వెళ్ళండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకేనా. అగైన్ ప్లేస్ ఆఫ్ సప్లైలో బిల్ టు షిప్ టు మోడల్ చూసుకుని వెళ్ళండి, దాని మీద క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంది. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద పేపర్ అనాలిసిస్ ఆర్ ఎగ్జామినేషన్ స్ట్రాటజీ. అమ్మ గుర్తుపెట్టుకుని, ఎగ్జామినేషన్లో మనకి థియరీ క్వశ్చన్స్ వస్తాయి, డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ వస్తాయి, దట్ ఈస్ కంప్యూటేషన్. మాకు కంప్యూటేషన్ చేయడం చాలా ఈజీ, ప్లస్ మైనస్లు చేసి మనం ఆన్సర్ రాస్తాం. అక్కడ పెద్ద ప్రెజెంటేషన్ ఎఫర్ట్స్ ఉండవు. బట్ ప్రెజెంటేషన్ ఎఫర్ట్స్ ఎక్కడ వస్తాయి మనకి, థియరీ దగ్గర. సో థియరీ దగ్గర ప్రెజెంటేషన్ బాగా నేర్చుకుని వెళ్ళండి. కేస్ స్టడీ ఇచ్చారు అనుకున్నామా, ఒకవేళ మనకి కేస్ స్టడీ ఇస్తే వీ నీడ్ టు అటెంప్ట్ ఇన్ ప్రొవిజన్, ఫ్యాక్ట్, అనాలిసిస్, కంక్లూజన్ మేనర్. అలా కాదు డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చారనుకోండి, దానికి వీలైనంత డీటెయిల్డ్ మేనర్లో ప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ వాట్ ఈస్ వాట్ అని మీకు మైండ్లో ఉంటుంది, బట్ ప్రజెంట్ చేసేటప్పుడు ఎలా ప్రజెంట్ చేయాలో తెలియదు. సో కొంచెం నీట్గా ఎక్కువ ప్రెజెంట్ చేసేలా ఉంటే బెటర్, బికాస్ ఎక్కువ మార్క్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. కంప్యూటేషన్లో మార్క్స్ డిడక్ట్ చేయడానికి ఛాన్స్ లేదు, బట్ వేరే థియరీ కేసులో దేర్ ఈజ్ అ ఛాన్స్ ఫర్ డిడక్టింగ్ మార్క్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పేపర్ అనాలిసిస్. All the very best for your examinations from Team Lakshya. Thank you for watching this video. Thank you.